హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. ప్రపంచ క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ డే అండి. ఇది ఎప్పుడు అంటే మార్చి 24వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కాబట్టి నేడు మార్చి 24 అండి. కాబట్టి ఈ రోజున మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ క్షయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 24వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వ్యాధి అనేది దేనివల్ల సంక్రమిస్తుంది అంటే మాత్రం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన ఈ యొక్క వ్యాధి అనేది మానవ శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ యొక్క వ్యాధి కనుక సోకితే మానవ శరీరంలోని ఏ భాగానికి ప్రభావాన్ని చూపెడుతుంది అంటే ఊపిరితిత్తుల పైన ప్రభావాన్ని అయితే చూపెడుతుంది ఈ యొక్క క్షయవ్యాధి రావడం వల్ల అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే క్షయవ్యాధి అనేది క్రింది వాటిలో దేని ద్వారా సంక్రమిస్తుంది అని అడుగుతాడు. ఆప్షన్లలో శిలీంధ్రాలని, బ్యాక్టీరియా అని, ప్రోటోజోవా అని, వైరస్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాక్టీరియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క క్షయవ్యాధికి సంబంధించిన దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటి అంటే మాత్రం ఈ యొక్క వ్యాధి పైన ప్రజల్లో అవగాహనను కల్పించి దీనిని శాశ్వతంగా నిర్మూలించడానికి కావలసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం అండి. ఏం లేదండి, ఈ యొక్క క్షయవ్యాధి అనేది ఏ విధంగా సంక్రమిస్తుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో ఈ రోజున అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. అయితే ప్రతి సంవత్సరం కూడా క్షయవ్యాధికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో క్షయవ్యాధికి సంబంధించిన థీమ్ను కనుక పరిశీలిస్తే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అండి. కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్ట్ థీమ్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అయితే టీబీకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వారు 2024 సంవత్సరంలో టీబీ రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కూడా టీబీన ఎంతమంది బారిన పడ్డారు అంటే 82 లక్షల మంది అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసినటువంటి ఈ యొక్క టీబీ రిపోర్ట్లో 82 లక్షల మందికి టీబీ వ్యాధి అనేది నిర్ధారణ కావడం జరిగింది. ఇందులో ఏకంగా 12 లక్షల మంది ఈ యొక్క వ్యాధికి బలి కావడం జరిగిందండి. అంటే 12 లక్షల మంది టీబీ వ్యాధిన బారిన పడి మరణించడం జరిగింది. కాబట్టి అత్యంత ప్రాణాంతకరమైనటువంటి వ్యాధిగా క్షయవ్యాధి ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే క్షయవ్యాధిని సైలెంట్ కిల్లర్ డిసీజ్ అని కూడా పేర్కొనడం జరుగుతుందండి. అయితే భారత ప్రభుత్వం కూడా ఈ టీబీకి సంబంధించినటువంటి గణాంకాలను విడుదల చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో మన భారతదేశంలో 26.07 లక్షల మందికి టీబీ కేసులు నమోదు కావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో దేశంలో 26.07 లక్షల టీబీ కేసులు అనేవి నమోదు కావడం జరిగింది. కాబట్టి ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క టీబీకి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క జర్మనీకి చెందినటువంటి రాబర్ట్ కోచ్ అనేటువంటి వైద్యుడు 1882 మార్చి 24వ తేదీన మొదటిసారిగా క్షయవ్యాధికి కారణమైనటువంటి కైకోబ్యాక్టీరియా ట్యూబర్కోలిసిస్ అనేటువంటి దానిని గుర్తించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు అంటాడు కాబట్టి జర్మనీకి చెందినటువంటి రాబర్ట్ కోచ్ అనేటువంటి వైద్యుడు 1882 మార్చి 24వ తేదీన క్షయవ్యాధికి కారణమైనటువంటి కైకోబ్యాక్టీరియా ట్యూబర్కోలోసిస్ను గుర్తించడం జరిగింది. అలా గుర్తించిన 100 ఏళ్లకు గాను అంటే 1982 సంవత్సరంలో వరల్డ్ టీబీ డేని నిర్వహించుకోవడం జరిగిందండి. అంటే ఏ రోజున గుర్తించారు మొట్టమొదటిసారిగా అంటే 1882 మార్చి 24 అండి. అలాంటి మార్చి 24ని మొట్టమొదటిసారిగా క్షయవ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను గుర్తించారు. కాబట్టి
100 సంవత్సరాల తర్వాత 1982లో అదే తేదీని క్షయవ్యాధి దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, దేశంలోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. దేశంలోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారండి. మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌కి పెట్టినటువంటి పేరు థండర్ ప్లస్ అండి. థండర్ ప్లస్ అనేటువంటి పేరున ఈ యొక్క ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 30 కిలో వాట్స్ డీసీ 4 వీలర్ ఛార్జర్ టెక్నాలజీ సౌకర్యంతో పాటు ఇన్స్టలేషన్, బ్రాండింగ్, వ్యాపార మద్దతు వంటి సదుపాయాలనేవి కూడా ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో దేశంలోని తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడగవచ్చు. లేదా దాని పేరు ఏంటి అని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి థండర్ ప్లస్ అని గుర్తుంచుకోండి. దీనిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాదులో విశ్వ సుందరి పోటీలండి. ఇవి రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి ఈ యొక్క పోటీలు ప్రారంభమైన తర్వాత విజేత వరకు కూడా ఇక్కడ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. పోటీలు ప్రారంభమైన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఒక వీడియో రూపంలో తీసుకొద్దాం. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రం చూద్దామండి. 2025 సంవత్సరంలో హైదరాబాదులో విశ్వసుందరి పోటీలు అనేవి నిర్వహించబోతున్నారు. అలా ఎన్నవ ఎడిషన్ విశ్వసుందరి పోటీలు నిర్వహించబోతున్నారు అంటే 72వ ఎడిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ అనేది విశ్వసుందరి పోటీలకు ఎన్నవ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చింది అంటే 72వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క పోటీలు అనేవి 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించబోతున్నారు. ఇందులో 140 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారండి. ఓకేనా? ఎన్ని దేశాలకు సంబంధించినటువంటి వారు పాల్గొంటున్నారు అంటే 140 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. అయితే విశ్వసుందరి పోటీలను ఎప్పుడు ప్రారంభించారు అంటే మాత్రం 1951వ సంవత్సరంలో ఎరిక్ మార్లీ అనేటువంటి వ్యక్తి ప్రారంభించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వసుందరి పోటీలని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారంటే 1951వ సంవత్సరంలో ఎరిక్ మార్లీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పోటీలను అయితే ప్రారంభించారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిషన్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం లేదా దేశం గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఒక ఇండెక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క ఇండెక్స్ పేరు గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అండి. గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అండి. ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేశారంటే ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనేటువంటి అమెరికాకు చెందినటువంటి ఒక స్వతంత్ర వాక్ సంస్థ ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అసలు దేనిపైన ఈ యొక్క నివేదికను విడుదల చేశారు అంటే వాక్ స్వతంత్రం పైన అండి. వాక్ స్వతంత్రం పైన ప్రపంచంలో ఏ దేశాలు వాక్ స్వతంత్రం పైన ప్రజలకి ఫ్రీడమ్ కల్పిస్తున్నారో ఈ యొక్క నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మొత్తంగా ఈ యొక్క సర్వే అనేది అంటే వాక్ స్వతంత్రం పైన 33 దేశాలలో సర్వే చేశారండి. అలా 33 దేశాల్లో సర్వే చేస్తే ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో అంటే వాక్ స్వతంత్రం అత్యధికంగా, భావ ప్రకటన అనేది అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో నార్వే ఉండగా రెండవ స్థానంలో డెన్మార్క్ ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు దేశాలలో కూడా వాక్ స్వతంత్రం అనేది అధికంగా ఉంది ఆ దేశంలోని ప్రజలకు అని గుర్తుంచుకోగా భారత్ వచ్చేసి 24వ స్థానంలో ఉందండి. మొత్తం 33 దేశాలలో సర్వే చేస్తే భారత్ 24వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఒక విన్యాసం గురించి. ఆ విన్యాసం దేనికి సంబంధించిందంటే నేవీ విన్యాసం అండి. ఆ యొక్క నేవీ విన్యాసం పేరు వచ్చేసి వరుణ నేవీ విన్యాసం 2025 గురించి డిస్కస్ చేద్దామండి. అయితే ఈ యొక్క వరుణ నేవీ విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్య నిర్వహిస్తారు అంటే మాత్రం
భారత్, ఫ్రాన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరుణ విన్యాసం ఏ 2 దేశాల మధ్య నిర్వహిస్తారని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి భారత్, ఫ్రాన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదొక ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం అండి. ఓకేనా? వరుణ అనేది ఒక ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం. అయితే దీనిని ఇటీవల 2025 మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు కూడా అరేబియా సముద్రంలో ఈ యొక్క విన్యాసాలనైతే నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ నిర్వహించారని అడగవచ్చు కాబట్టి అరేబియా సముద్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2025 సంవత్సరంలో నిర్వహించిన వరుణ నేవీ విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 23వ ఎడిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిషన్ పేరు కూడా గుర్తుంచుకోండి. 23వ ఎడిషన్కు సంబంధించిన వరుణ నేవీ విన్యాసాలని 2025 మార్చి 19 నుంచి 22 వరకు భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య అరేబియా సముద్రంలో ఈ యొక్క నావికా దళ విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క వరుణ విన్యాసాన్ని మొట్టమొదటిసారిగా 1993వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇయర్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్. థ్యాంక్ యూ.